వెల్కమ్ టు D6 న్యూస్. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వీడియో అంట కావాలంట నేను కటింగ్ చేసుకుంటాను మళ్ళీ వేస్తే అట్లా వస్తాం మన ఏం కానీ మళ్ళీ భయం అయితే ఎవరేమో అంటారు అని సుత్తితో కొట్టి వాళ్ళ కొట్టిరు. ఇగో అద్దాలిగిన కావాలని వాళ్ళ కొట్టిరు. ఏం సుత్తనే నాకు తెలిసి సుత్తతోటే వాళ్ళ కొట్టిరు. చెయ్యి ఇది చేయి ఇగో కడుతుడు ఇగో చెయ్యి ఏళ్ళు వాళ్ళ కొట్టిరు. అంటే వాంటెడ్గానే ఒక మతోన్మాదులు మాత్రమే చేసినటువంటి పని. తాయి వాంటెడ్గా భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పలగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ దేశానికే దురదృష్టకరము. ఈరోజు భారత రాజ్యాంగం లేకపోయింటే, ఒకవేళ భారత రాజ్యాంగమే లేకపోయింటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏమవుతుండ్రి? ఇంత నీతి నియమం లేకుండా, కనీసం మినిమం జ్ఞానం లేకుండా ఎట్లా ఇది చేస్తురు? అంబేద్కర్ గారి ఆలోచన విధానం రోజు నైటు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఒక వాంటెడ్గా మాత్రమే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఒక వాంటెడ్గా ఖచ్చితంగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలి, ఆయన చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలంటని చెప్పేసి వాంటెడ్గా చేసినటువంటి విషయంగానే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎలాంటి రాజ్యాంగంలో ఎలాంటి ఉందో అలాంటి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉంటుండ్రో, ఈ దేశంలో బతుకుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటుండ్రో, ఈ సమూహం ఎవరైతే ఉంటుండ్రో, ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందించడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క పురుషుడు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ బతకనికి అవకాశం ఉంటుంది. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి 57 తర్వాత భారత రాజ్యాంగం కంటే ముందు, భారత రాజ్యాంగం తర్వాత మీరు ఒకసారి పరిస్థితి చూసుకోండి. భారతదేశ చరిత్ర ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు, ఎక్కడైనా ఉద్యోగస్తులు ఇలాంటి రాజకీయము, ఓటు హక్కు లేదు. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఇవన్నీ హక్కులు రావడం జరిగింది. అంతేగాని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ భారతదేశాన్ని మొత్తం ధ్వంసం చేసినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ 24 గంటల్లో చర్యలు తీసుకొని వాళ్ళను ఎవరైతే దీన్ని ధ్వంసం చేసిరో, దీన్ని పూనుకున్నారో, ఎవరైతే మతోన్మాదులా ఎవరు చేసిరు, ఈ ధ్వంసాన్ని ఎవరు చేసిరు, దీన్ని త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇక్కడ కులచర్ల ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ లెవెల్లో దీన్ని పర్యవేక్షణ పెట్టి ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ, ఈ రోజు నైట్ ఇక్కడ ఎవరైతే తాగి మూగతాయిలు ఎవరైతే చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని 24 గంటలనే వాళ్ళని తీసుకొచ్చి శిక్షించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపాలంటని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలియజేస్తున్నాము. అంతలోపు 24 గంటల్లో ఈ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దళిత జాతి కోసమో, ఎవరైతే అంబేద్కర్ వాదం కోసము, జాతి కోసం ఎవరైతే పనిచేస్తారో ఆ రోజు లక్షలాది మంది రేపు 24 గంటల్లో రాకపోతే లక్షలాది మంది, వేలాది మంది ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. దేశవ్యాప్తంగా ఒక విధానం ఏర్పడుతుంది. మీరు చర్యలు తీసుకోకపోతే మేమే సంబంధించినటువంటి పుట్టాపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆకతాయి మూకలు కానీ, అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చలివిడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, లేదంటే ఎవరైనా మతోన్మాదులు కానీ అక్కడ ధ్వంసం చేసిరా? ఎవరు ధ్వంసం చేసిరు? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే, ఒక ఎస్సీలకు మాత్రమే, ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కారణము
అది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఎంత దురదృష్టకరం అంటే అంతంత దురదృష్టకరం కాదు. కాబట్టి ఎంబడే ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎంబడే తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసి ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం బనాయించి వాళ్ళని 7 సంవత్సరాల నుంచి జీవితాంతం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. లేదంటే మీరు తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మొత్తము ఈ రోజు పుట్టపల్ల కూస్తారు. రేపటి నుంచి మీ యొక్క ఏందో మతోన్మాద ఏందనేది తేలిపోతుంది. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం వస్తుంది. రేపటి నుంచే మీరు ఏ రకంగా ఉంటుందో చూస్తారు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తున్నాం మేము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, ఒక్కరి వాడు కాదు, దళితుల వాడు కాదు. ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ధ్వంసం చేస్తారు. కాబట్టి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తస్మా జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ఈరోజు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కాంప్లైంట్ త్వరలోనే 24 గంటల్లో 12 గంటల్లోనే తక్షణమే చర్యలు తీసుకొని ఎంబడే దీనికి నివారణ అందించాలి. వాళ్ళ మీద కేసు చేసి జైలుకు పంపాలి. జీవిత ఖైదీలుగా పెట్టాలి. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.